మామూలుగా తాగినోళ్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లో పట్టుకొని ఫైన్ లేసి కోర్టుకు పంపిస్తారు కదా పోలీసులు. అయితే మమ్మల్ని అట్లా పట్టుకోవద్దు, మేము అసలు దొరకద్దు అని కొందరు తాగుబోతులు కలిసి ఒక ఉపాయం పన్నిరట. మరి అదేంది, అలా ఉపాయం ఫలించిందా లేకుంటే తిరిగి ఆళ్ళ బాటిల్లోనే ఒడిచిందా అనేది వార్తల్లో తెలుసుకుందాం పాండ్రి. పోలీస్ మామల స్పాట్ అనే పేరుతోనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో 1000 మంది మీదనే చేరి ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేసినా పోలీసులు అడ్డేసినా దాన్ని ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారట. ఇక మెసేజ్లు చూసుకున్నోళ్ళు అటు దిక్కే పోకుండా తప్పించుకుంటున్నారట. దీంతో కొంతకాలం నుంచి తాగి దొరికిన వాళ్ళ సంఖ్య తగ్గిందట. ఇట్లెట్లా తగ్గిందని పోలీసులు ఆరాధిస్తే ఈ పోలీస్ మామల స్పాట్ అనే గ్రూప్ కథ తెలిసింది. అటంకా ఇక అదే గ్రూప్ లా ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ సార్ ఏరి ఇంకో ఈ వీడియో పోస్ట్ చేసిండు. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా, చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికిన రా భయ్. రండి రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఎవరిని వదిలిపెట్ట. ఇక ఈ వీడియో చూసుడుతోనే గ్రూపులు ఉన్నోళ్ళు ఓగలేనుకోగోళ్ళు రిమూవ్ అవుతున్నారట. మామూలు గ్రూప్ లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి, మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా. ఇట్లా రిమూవ్ అయినా వదిలిపెట్టేది లేదంటున్నాడు. అందరి నెంబర్లు సేవ్ చేసి పెట్టుకున్నారట పోలీసులు. అయినా తాగి రోడ్ల మీద తిరుగుడు తప్పే కదా. అందుకే ఈసారి ఏం చెప్తున్నాడో ఈయనరే, పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. అనుభవంతో చెప్తున్నాడు సార్. మరి గుర్తుపెట్టుకోండి, ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నేను మీకు ఫైన్ వేస్తున్నానని భావిస్తే అది మీ పొరపాటు. నా చేత ఎంతో మంది ప్రాణాలు కాపాడబడ్డాయి, అది గుర్తించండి అన్నట్టు. ఇది ఎక్కడో చెప్పలేదు కదా, పెద్దపల్లి జిల్లా రామగుండంలా పొద్దుగాల లేచినప్పటి నుంచే పోలీసులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే ప్రతి అప్డేటు ఈ గ్రూప్ లో పోస్ట్ అవుతున్నదట. అది కూడా పోటువలతోనే. కానీ వీళ్ళ తెలివి తెల్లారా ఏమన్నా ఉపాయం చేసిర్రా. ఇదే ఓ మంచి పని కోసం ముందుకు రాను రాబాయ్ అంటే ఎవ్వరు ముందుకు రారు. అటువంటిది ఈ తాగుబోతు గ్రూప్ లో యాడ్ కానరా అన్న వాళ్ళే 1000 మంది మీదనే జమైనరా. అంటే ఇక వీళ్ళు తాగేతందుకు, తాగి దొరకకుండా ఉండేతందుకు ఎంత పెద్ద ప్లాన్ చేసినట్టు. మరి పోలీసులు వీళ్ళకి ఏం కౌన్సిలింగ్ ఇస్తారో చూడాలి.